జియాగూడ ఇంద్రానగర్ పోచమ్మ మందిర్. ఏం మొక్కుతున్నాం, అందరం చల్లగా చూడు అమ్మ మొక్కుతున్నాం. పిల్లలని, కోడళ్ళని, మన్మల్ని, మన్మరాళ్ళని అందరినీ చల్లగా చూడమ్మా. అందరినీ చల్లగా చూడమ్మా. ఒక్కనే వచ్చినా మా భార్య ముందు పోయింది. లైన్ దోసి కొబ్బరికాయ పోయినా ముందు పోయింది. ఏం చేస్తాం, 4 గంటలు లైన్ అనిపించినాం. ఉంది 4 hours అయింది నుంచిన లైన్ లా. 4 గంటలు అయిందట. అటు పోదాం పండి ఒకసారి. వెనకాంత పెద్ద లైన్ సాగుతున్నది. ఇటు అందుకు కళ్యాణంకి వచ్చిన వాళ్ళు అందరు ఇలా పడ్డారు. కూర్చున్న వాళ్ళు కూర్చొని చూస్తున్నారు, ఎన్నుకున్న వాళ్ళు ఇలా పడి చూస్తున్నారు. తమ్మి ఎడికెంచి వచ్చినావు? చింతల బస్తికెంచి. కేడతాబాద్ చింతల బస్తి. ఏం మొక్కినావు తమ్మి? ఏం మొక్కుతాం, రెగ్యులర్ అమ్మవారు మొక్కుకున్నాం. చూడండి అమ్మ, ఆడపిల్లల కంటే ఎక్కువ బంగారం వేసుకున్నాడు. ఇట్లా ఏమైనా మొక్కుకుంటారా వేసుకోవాలంటే? లేదు, అట్లేం లేదు. నేనా షాపు బ్యాండ్ బిజినెస్. నీ ఏమైనా నేను డప్పుల బిజినెస్ ఏమైనా పెట్టుకున్నా మంచిగుండి. ఇగో నాతో 1-2 ఉంగరాలు తప్ప ఏనే లేవు. తమ్మి నువ్వే ఇన్ని పెట్టుకున్నావు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంత పెట్టుకుంటారు? ఏం లేదు, అంతేముండదు. వాళ్ళు వేసుకోరు కదా. ఇప్పుడు నువ్వు వేసుకొచ్చినావా? ఒకటే వేసుకొచ్చినావు. ఏమని అంటే మళ్ళీ డూప్లికేట్ అంటావు. అంతే మా ఇది పెట్టిది. ఇది నాది పెట్టిది. అట్లేం లేదు. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఒకటి సెట్ చేపిస్తాం బ్యాండ్ది. ఇక మా ఊరేగింపు రోజు మొత్తం అయితే ఒక 7-8 లక్షలు. అది నేను ఎవరి ఇయర్. లేదు, అది మా బ్యాండ్ తరం నుంచి. సరే ఇవ్వండి, అట్లేం లేదు. నాకు ఒక 11 రూపాయలు అయితే కట్నం వేస్తా, నీ దాంట్లో కలుపుకో. నువ్వు షాయి తాగిన మానే నాకేం పర్వాలేదు, కానీ నా పేరు వేసుకో. సరే. లేదు, ప్రతి సంవత్సరం అయితే ఆమె పుట్టమన్నుకి ఆమె ఊరేగింపుకి బ్యాండ్ అయితే తీసుకొని వస్తా. అంటే ఒక బండి చేపిస్తా అమ్మవారి కళ్యాణం కోసం మా జేబీఎం బ్యాండ్ నుంచి. అమ్మవారి ఊరేగింపుకి ఆమె పుట్టమన్ను అన్ని దానికి. మేము ఇక్కడ నుంచి వచ్చాం, ఇక్కడ సనత్ నగర్ నుంచి. చాలా బాగుంటుందమ్మా. అవును, క్యాజువల్ ఎప్పుడు మొక్కుతూ ఉంటాము. మంత్లీ వన్స్ ఒకసారి దర్శనం చేసుకుంటూ ఉంటామమ్మ. అమ్మవారు అందరికీ బాగా చూసుకుంటుంటారు, చాలా బాగుంటుంది. పబ్లిక్ తోటి మనం ముచ్చట పెడుతున్నాము. లోపల అమ్మవారి కళ్యాణం దగ్గర పడుతున్నది. అమ్మవారికి పూసగట్టే సమయం దగ్గర పడుతున్నది. తమ్మి నువ్వు ఎక్కడికి వచ్చినావు? ఐదర్శ కోర్టు సన్ సిటీ నుంచి వచ్చినాను. సన్ సిటీ ఐదర్శ. ఏం చేస్తావు తమ్మి? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. చాలా బాగా చూస్తుందమ్మా. ఆరోగ్యాలు ఐశ్వర్యం అంతా బాగుంటుంది. భగవంతు అమ్మ పుణ్యం అందరం బాగానే ఉంటాము. అందరు మంచిగా ఉన్నారమ్మా. ఏం ఒకళ్ళు ప్రతిసారి వస్తా. నేను ఒక 15 సంవత్సరాల నుంచి వస్తా. 15. నా పేరు అనిల్. ఇక్కడ నా బల్కంపేట. చాలా మంచిగా ఉంటుంది అక్క. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాను. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. చాలా మంచిగా జరుగుతాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి. పిల్లలను పండుగకు మంచిగా లంగ జాకెట్లు వేసి తయారు చేస్తాం కదా, పట్టు లంగలు గిట్లంగలు. ఇగో ముద్దుగా దీనికి వడ్డానం గిడ్డానం బేటి నెక్లేస్ వేసి తీసుకొని వచ్చిండ్రు. ఎక్కడ? బాలనగర్. అవునవును. లేదు, మా పాప మేము కరీంనగర్లో ఉంటాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఇక్కడికి. లేదు, బాలనగర్లో ఉంటాం. మా ప్రాపర్ కరీంనగర్, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం. మేము పర్టికులర్గా ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. మేము కళ్యాణంకి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఇక అంతే, మొక్కులు ఏముంటాయి. ఇక మాకు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. ఎవ్రీ మంగళవారం, ఫ్రైడే రోజు కూడా వస్తుంటాం ఈ టెంపుల్కి. ఇది చాలా పవర్ఫుల్ దేవుడు. మంగళవారం గిట్ల వస్తాం అంటున్నారు. ఇగో ఈడ ఓ అమ్మ బాగున్నారా? ఏడుకెంచి వచ్చిండ్రు? ఎంతసేపు అయింది లైన్ నిలబడి? 2 hours అయింది.